నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి డాక్టర్ ఎంబి మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే సంక్షేమమా సంక్షోభమా, రెండు తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు బాగాలేదు అన్నట్టు కూడా చర్చలు వస్తున్న పరిస్థితి. ఓవరాల్గా మీ విశ్లేషణ ఏంటి? ఆర్థిక ఎకానమీ మీద మీరు ఏమంటారు? అది నిజమే, వారు చేస్తున్నట్లో ఆర్థిక సంక్షోభంలో ఉన్నామా అనే మాట మాత్రం కరెక్టే. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఇక్కడ కేసీఆర్ కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో, అక్కడ వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి కానీ భారీగా అప్పులు చేశారు సంక్షేమ పథకాలకు. వాళ్ళ వస్తున్న ఆదాయం కంటే కూడా ఎక్కువ అప్పులు చేశారు. ఇక్కడైతే దాదాపు 8.5 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణలోను, అక్కడ 11.5 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రాలోనూ చేశారు. ఇప్పుడు వడ్డీలు కంతులకే ఇక్కడ తెలంగాణలో అయితే 44,000 45,000 కోట్లు కట్టాల్సింది వస్తుంది ప్రతి సంవత్సరం. అక్కడ ఆంధ్రాలో 55,000 కోట్లు. వీళ్ళకు వచ్చే ఆదాయాల్లో సగము ఆ అప్పులు కట్టడానికే పోతుంది. పోతే ఇంకా జీతాలు భత్యాలు పెన్షన్స్ ఇవ్వాలి కదా, అవి 60% 70% వచ్చే ఆదాయంలో అవి వెళ్ళిపోతాయి. ఇంకా అభివృద్ధికి కానీ ఇంకా అదనంగా సంక్షేమ పథకాలు తీసుకోవాలంటే వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. అక్కడ కూటమి ప్రభుత్వంలో అయితేనేమి, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో అయితేనేమి, వీళ్ళు కూడా ఎన్నికల్లో హామీలు పాత వాటిని విస్మరించి ఇంకా కొత్త వాటిని భారీగా చెప్పారు ఎన్నికల్లో. ఇక్కడ తెలంగాణలో అలాగే చెప్పినారు, అక్కడ ఆంధ్రాలో కూడా హామీలు ఎక్కువగా ఇచ్చినారు. ఇప్పుడు హామీలు నెరవేర్చాలంటే రెవెన్యూ సరిపోవడం లేదు. వాళ్ళు పాత ప్రభుత్వాలు చేసిన అప్పులు కంతులు గట్టును సరిపోతుంది, జీతభత్యాలు సరిపోతుంది. ఇప్పుడు కొత్త పథకాలు అమలు చేయాలంటే మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది. అందువల్ల సంక్షేమమా ప్రజలు ఆలోచన చేయాల్సింది, సంక్షేమమా అప్పుల భారమా అనేది ప్రజలు ఆలోచన చేయాలా, పాలకులు ఆలోచన చేయాలా. పాలకులు ఎందుకంటే బాధ్యతలను విస్మరించినారు. వారు ప్రజాకు ఎంతసేపునే ఏదో ఒక పథకాలు పెట్టాలా, పథకాలను ద్వారా ఓట్లు ఆకర్షించి అధికారంలో ఉండాలా అనేది నాయకులకు ఉంది. దీనివల్ల నష్టపోతుండేది ఎవరం అనేది ప్రజలు ఆలోచన చేయాలి. ఇప్పుడు అదైనా కానీ పార్టీలు కూడా ఇప్పుడు ఆలోచన చేసే పరిస్థితికి వచ్చినారు. ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వము చాలా వరకు మంచి పథకాలనే అమలు చేశారు. అక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా మంచి పథకాలనే అమలు చేశారు. సంక్షేమానికి సంబంధించి చేసినా కానీ ప్రజల తీర్పు వేరే విధంగా వచ్చింది. ఇక్కడైనా వేరే విధంగా వచ్చింది, అక్కడైనా వేరే విధంగా వచ్చింది. పాలకవర్గానికి వ్యతిరేకంగా వచ్చినాయి. అంటే ప్రజలు వేరే ఆశించుకుంటున్నారు. సంక్షేమ కార్యక్రమమే కాకుండా సంక్షేమం అనేది ఒక పార్టు, తర్వాత పాలన అనే దానికి కూడా బాగా చూస్తున్నారు. పరిపాలన ఎంతగా చేస్తున్నారు, అభివృద్ధి ఎంత చేస్తున్నారు, ప్రజలకు ఏం మేలు జరుగుతుంది అనేది కూడా ప్రజలు విశ్లేషించుకుంటున్నారు. విశ్లేషించుకొని వాళ్ళ ఆత్మ విమర్శన ప్రకారము వాళ్ళకు ఓట్లేస్తున్నారు. డబ్బులు కూడా పంచుతారు అనుకోండి. రెండు రాష్ట్రాల్లోనూ ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో, ఈ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువే పంచుతారు. ఓట్లు పంపినప్పుడు కూడా ఇద్దరు అభ్యర్థులు కూడా పంచుతుంటారు. 1000 కానీ 1500 కానీ 2000 రూపాయలు కానీ, 1000 రూపాయలు మొదలుకొని 2000 వరకు. ఒకరు 2000 ఇస్తే ఇతరులు కూడా 2000 ఇస్తారు. ఒకరు 1500 ఇస్తే ఇతరులు 1500, 1000 ఇస్తే 1000. ఇట్లా ఇద్దరు సమానంగానే పంచుతున్నారు ఓట్లు. ఇద్దరి దగ్గర తీసుకుంటున్నారు. మళ్ళీ తీసుకున్నా ఏమన్నా ఇటు సగము అటు సగం వేస్తామనేది వాళ్ళ ఆలోచనలోనే లేదు. వాళ్ళకి ఏది అప్పటికి ఎవరి వైపు మొగ్గాలనో ముందే డిటర్మిన్ చేసుకొని ఆ వైపే మొగ్గుతున్నారు. డబ్బు ప్రాధాన్యత లేదు, సంక్షేమ పథకాల ప్రాధాన్యత లేదు. కానీ ఇప్పుడు ఆలోచన చేయాల్సింది వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఏం ఆశించుకుంటున్నారు, ప్రజలు ఎటువంటి పరిపాలన కావాలో కోరుకుంటున్నారో అటువంటి పరిపాలన అందించాల్సిన ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. అంటే ముఖ్యంగా ప్రజలకు ఏం కావాలంటారు? విద్యనా, వైద్యమా, లేకపోతే పథకాల,
అంటే ఏం కావాలంటారు? ఎవరైనా కానీ విద్యను వైద్యాన్ని ఎవరు నెగ్లెక్ట్ చేయలేరు కదా. ఒకవేళ అది కనపడని ఆదాయము. ఎందుకంటే విద్య అనేది నాలెడ్జి, దానివల్ల భవిష్యత్ ఉంటుంది, ప్రజల యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అది లేనిది ఇబ్బందికర పరిస్థితి. రెండోది ఆరోగ్యం అనేది చాలా ప్రధానమైనది. గతంలో అయితే మేము మెడిసిన్ చదివేటప్పుడు అయితే 5 ప్రభుత్వ ఆసుపత్రులు ఉండేవి, జనరల్ హాస్పిటల్స్. వైజాగ్లో అయితేనేమి, గుంటూరులో అయితేనేమి, తిరుపతిలో, కర్నూలులో, ఇక్కడ ఉస్మానియా, గాంధీ హాస్పిటళ్ళు. ఈ 5 హాస్పిటల్లోనే వైద్యం అందుతుండేది. ఇంకా అంతకు మించి ఇంకెక్కడికి పోయినా కానీ ఇక్కడ నయం కాదు, ఈ 5 జనరల్ హాస్పిటల్లో నయం కాలేదంటే ఇంకా ఆల్ ఇండియాలో ఎక్కడ పోయినా కానీ నయమయ్యేది కాదు. అటువంటి స్టాండర్డ్ మెయింటైన్ అవుతున్నాయి ప్రభుత్వ వైద్య హాస్పిటల్స్లో. అటువంటిది ఇప్పుడు పోయి ప్రైవేట్ ఆసుపత్రులు వచ్చినాయి. ఈ ప్రైవేట్ ఆసుపత్రులు కానీ దానికొకటి ఆరోగ్యశ్రీ అని పెట్టినారు. అవన్నీ ఆరోగ్యశ్రీ అంటే ఇంకంతా దందాగిరే. ఇటువంటి పరిస్థితులన్నీ వచ్చినాయి. ఆరోగ్యం అనేది ప్రాథమిక హక్కు, విద్య అనేది ప్రాథమిక హక్కు. అవి నెరవేర్చిన తర్వాత మిగతా సంక్షేమం చూడాలి. కానీ అభివృద్ధిని చూడడం లేదు. వైద్య రంగాన్ని నెగ్లెక్ట్ చేసినారు, విద్యారంగాన్ని నెగ్లెక్ట్ చేసినారు. విద్య ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో లేకపోయినాయి. ఇప్పుడు ప్రభుత్వం చేతుల్లో లేవు, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి. డెవలప్మెంట్ అనేది గాలికి వదిలేసినారు. మరి అవి వదిలేసినారు. సంక్షేమ పథకాలు పంచేది నేర్చుకున్నారు. దీనివల్ల మేలు జరగడం లేదు. మన ఎలక్షన్లో అదే కనపడింది. సంక్షేమ పథకాల వల్లనే ఉపయోగం. అప్పు కావాలన్నా కూడా గతంలో రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నారంటే, అప్పు ఇస్తలేరు, మమ్మల్ని అక్కడ దొంగలలాగా చూస్తున్నారని చెప్పేసి అటు రేవంత్ రెడ్డి మాట్లాడినారు. ఇటు ఏపీ విషయానికి వస్తే ఏపీలోనేమో గత ప్రభుత్వం ఏమో లిక్కర్ని అమ్మి అప్పులు తీసుకొచ్చిన పరిస్థితి. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు గనులను అమ్ముతున్నారు, తద్వారా అప్పులు తీసుకొస్తున్నారు అనేది ఒక చర్చ. డబ్బు కావాలంటే ప్రభుత్వ భూముల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మి కూడా అప్పును క్రియేట్ చేసి దాని ద్వారా రీసైక్లింగ్ ద్వారా ప్రజలకు పంచుతున్నారా లేదా అని పక్కన పెడితే ప్రభుత్వ ఆస్తులను అయితే అమ్ముతున్న పరిస్థితి. దాని గురించి ఏం చెప్తారు? అది తప్పే అంటాను. ప్రభుత్వ ఆస్తి అనేది భవిష్యత్ తరాలకు సంబంధించింది. అటువంటిది ఇప్పుడు సంక్షేమ పథకాల కోసము, అవి అమలు చేసేదానికోసము, హామీలు అమలు చేసేదానికోసము అప్పులకు ఈ పని చేయటము అని అంటే, మైన్స్గా అనుకోండి, లేదు భూములు అనుకోండి, ఏదైనా కానీ ప్రైవేట్ పరం చేయడము, అప్పులు తీసుకురావటం అనేది అది దౌర్భాగ్య పరిస్థితి. అంటే ఒక రకంగా చెప్పాలని అంటే, ఒక కుటుంబము ఆస్తులు తనఖా పెట్టి అప్పులు తెచ్చి తీర్చలేక భూములు, తనఖాలేక భూములు కానీ ఆస్తులు కానీ ఇచ్చుకుంటుంటారు చూడు. అంటే అప్పుడు ఏమంటారు? దివాళా తీసిందంటారు కదా. ప్రభుత్వానికి పరిస్థితి కూడా అంతే. ప్రభుత్వమైన కొత్తగా మాటలు రావు కదా, వస్తాయి కదా. అటువంటి పరిస్థితి అనేది దౌర్భాగ్యకర పరిస్థితి. రేపు అమరావతి కట్టాలి, అమరావతి రాజధాని కట్టాలి, రాజధానికి కొన్ని వేల కోట్లు అవసరము. ఇప్పటికే అప్పుల ఊబిలో ఏపీ కూరుకుపోయిందనేది ప్రతిపక్షాలు విపరీతంగా కామెంట్ చేస్తున్న పరిస్థితి. సీఎం గారు చేస్తున్న అప్పులకే వైసీపీ షాక్ గురవుతున్న పరిస్థితి. సో రాజధాని కట్టాలంటే డబ్బు కావాలా? ఎక్కడి నుంచి తీస్తారు? అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చే అవకాశం ఉంది? ఏం అమ్ముతారు? రాజధాని అభివృద్ధి. ఈ హైదరాబాద్ అని అంటే ఎప్పటి నుంచో అది మేము చిన్నప్పటి నుంచి చూస్తాంటిమి. చిన్న జిల్లా కేంద్రం లాంటిది ఏదైనా పెద్ద పట్టణం అయింది. తుదకు ప్రభుత్వం తరపున నిర్మాణం చేసిన ఆస్తులు ఏముండాయి? సెక్రటరేట్ కొత్త బిల్డింగ్ కట్టినారు, అసెంబ్లీ అయితే పాత బిల్డింగ్లోనే ఉంది, దానికి అదనంగా ఒక అసెంబ్లీ భవనం ఏర్పాటు చేసినారు. పాత బిల్డింగ్లోకి మళ్ళీ కౌన్సిల్ మార్చుకుంటున్నారు. ఇంకా డైరెక్టరేట్ భవనాలు కొన్ని కట్టారు. హైకోర్టు ఉంది, హైకోర్టు పాతదే ఉంది. ఇంకా ఈడంటే ఉండినాయి, ఆడ కొత్తగా నిర్మాణం చేసుకోవాలా. ఆ మేరకు చేసుకోవాలి. కానీ ప్రపంచ రాజధాని చేస్తాను, ఇవి చేస్తాను, అవి చేస్తానని చెప్పడం ఎందుకు? నీకు వచ్చిన పరిస్థితి అది. నీవు ఏదో నీ సెక్రటరేటు, నీ డైరెక్టరేట్లకు కావాల్సినది, సిబ్బందికి కావాల్సిన భవనాలు, హైకోర్టు బిల్డింగ్లు ఇటువంటి కట్టుకొని మౌలిక వసతులు కల్పించుకొని పరిపాలన సాగించాలా.
ఊరికే ప్రపంచ రాజధాని చేస్తాను, అమరావతిని సింగపూర్లో చేస్తా, సింగపూర్ స్వర్గలోకము ఏది చేస్తారో కానీ ఏమిటికి ఇవన్నీ అనవసరమైన అంటాను. ఇటువంటి చేస్తే ఏమవుతుంది, డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు? ఇప్పుడు డబ్బులు లేవు ఎట్లా చేయాలా అని అంటే నాలాంటి వాళ్ళు ఏం చెప్తారు, బుద్ధి లేని చేస్తున్నారు అని అంటారు. అంతే. ఎంత నీకు మంచం ఎంత పొడుగు ఉందో అంత పొడుగు కాళ్ళు చంపుకుంటే ఇబ్బంది లేదు. మంచంకు దాటి కాళ్ళు చంపితే ఎప్పుడు అవుతుంది, కాళ్ళకు దెబ్బలు తగులుతాయి. అది జరగబోయేదంటే అటువంటి పరిస్థితికి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఇప్పుడు అమరావతి విషయంలో ల్యాండ్ పూలింగ్ అని చెప్పేసి మనం ఇదివరకే మనం మాట్లాడుకున్నాము. 40,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ వాళ్ళు మళ్ళీ సేకరిస్తారు 2 విడత అని మాట్లాడుకుంటే, ఇప్పుడేమో కొత్తగా నోటిఫికేషన్ ఏంటంటే అదే ల్యాండ్ పూలింగ్లో లేదు మేము రైతుల దగ్గర నుంచి భూసేకరణ చేస్తారని చెప్పేసి ఆ జీవో నిన్న కొట్టేశారట. మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. గతంలో తీసుకొచ్చిన ల్యాండ్ పూలింగ్ అంటే జీవోని రద్దు చేస్తున్నాం, మేము ఎవరి దగ్గర కూడా రైతుల నుంచి భూములు తీసుకోవట్లేదని చెప్పేసి దాదాపుగా 324 ఎకరాలకు ఆ జీవోని కూడా కొట్టేశారట. అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత, రైతుల నుంచి వ్యతిరేకత రావడం వల్ల ల్యాండ్ పూలింగ్ని రద్దు చేశారంటే ఏం చెప్తారు? ఇప్పుడు 40,000 ఎకరాలు తీసుకున్నారు. అప్పుడు ఏదో అమరావతి రాజధాని వస్తుందని రైతులు కూడా అంత వ్యతిరేకత చూపించలేదు. కొంత వరకు సక్సెస్ఫుల్ అయినారు. ఇప్పుడు నేను అడుగుతాను, తెలియక అడుగుతాను, రాజధాని నిర్మాణానికి 1000 ఎకరాలు ఏం అవసరం ఉంది? ఓకే, ఒక హైకోర్టు బిల్డింగు, సెక్రటరీ బిల్డింగు, కమిషనరేట్లు, అసెంబ్లీ, తర్వాత ప్రభుత్వ క్వార్టర్స్, శాసనసభ్యులు ఉండడానికి క్వార్టర్స్, ఇటువంటివే కదా ఉండేది. అవి నిర్మాణం చేసుకుంటే సరే, దానికి ఇన్ని 1000 ఎకరాలు ఎందుకు అని అంటాను. ఇవన్నీ మంచం దాటి కాలు పాట చంపుకోవడం కిందకి వస్తుంది, నెరవేర్చలేకపోయి ఇబ్బందులు, అంతే. అంతకంటే మించి ఏం లేదు అంట. రైతుల నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి కదండి. తప్పకుండా వస్తాయి. ఇప్పుడు 40,000 ఎకరాలు నువ్వేం చేసుకుంటావు కూడా అర్థం కాదు. అటువంటిది మళ్ళా పోయి 40,000 ఎకరాలు అంటే డెఫినెట్గా రైతుల నుంచి ఆందోళనలు జరిగినాయి కదా. అక్కడ ఢిల్లీలో చేసినారు, అమరావతిలో చేసినారు. రైతులంతా భూసేకరణ గురించి, ల్యాండ్ పూలింగ్ గురించి నిరసన చేశారు కదా, రోజుల కొద్దీ చేశారు కదా అంట రైతులు. మరి చేసినప్పుడు అది గుర్తించుకోకుండా మళ్ళీ అదనపు ల్యాండ్ చేస్తామనడము, జీవో ఇష్యూ చేయడము, వెనక్కి తీసుకున్నారనుకోండి, ఇంకా రియాక్షన్ వస్తుందని. అనవసరం ముందు ఆ 40,000 ఎకరాలే వేస్ట్ అంటే ఇంకా మళ్ళీ 40,000 ఎకరాలు చేస్తామనడం అది ఎక్కువ అంటాను. నాలా ట్యాక్స్ కూడా రద్దు చేస్తున్నాం అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. నాలా ట్యాక్స్ కూడా రద్దు చేస్తున్నాం ఏమన్నట్టు మాట్లాడారు. చేసిచ్చలేదు, దానికి ఏముంది, చేయొచ్చు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.